హలో అండి. వెల్కమ్ టు సుబూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలు సమ్మర్‌లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా! బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక కర్బూజాని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్బూజాని మొత్తం కట్ చేసేసుకోకుండా పైన ఇలా క్యాప్ లాగా కొంచెం నేను చూపిస్తున్న విధంగా రౌండ్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన కట్ చేసుకున్న పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో చాకు సహాయంతో ఒక హోల్ పెట్టేసుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేయాలి. బాగా పండిన కర్బూజా అయితే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. చూసారు కదా! ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా సీడ్స్ అన్నింటినీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఈ విధంగా సీడ్స్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని లోపల ఉన్న గుజ్జునంతా కూడా తీసి బయటికి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం చుట్టూరు రౌండ్గా లోపల ఉన్న గుజ్జునంతా కూడా బయటికి తీసి ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఈ కర్బూజాని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా స్పూన్ సహాయంతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కర్బూజా ముక్కల్ని ఒక మిక్సీలో వేసేసుకొని జ్యూస్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి షుగర్కి బదులు నేనైతే తేనెను వేసుకుంటున్నాను. 4 స్పూన్ల వరకు తేనె వేసుకుంటే సరిపోతుంది. మీరు పంచదార వాడుకునేటట్లయితే కనుక పంచదారను కూడా 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే కాచి చల్లార్చిన పాలను మిగడతో పాటు 1 కప్పు పోసుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా జ్యూస్ని అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న జ్యూస్ని ఇలా కర్బూజాలోకి వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పైన క్యాప్ని, ఆ క్యాప్ని కూడా ఇలా పెట్టేసుకొని ఈ జ్యూస్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేసుకోండి. మినిమం 10 గంటల వరకు పెట్టేసుకోవాలి. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఇలాగా తయారైపోతుంది. ఐస్ క్రీమ్ బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐస్ క్రీమ్ అయిపోయింది కదా! ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాము. కొంచెం కట్ చేసుకోవడానికి గట్టిగా ఉంటుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కాబట్టి గట్టిగా ఉండి కొంచెం కట్ చేసుకోవడానికి కష్టమవుతుంది. చూసారు కదా! ఈ విధంగా స్లైసెస్ని కట్ చేసుకోండి. ఈ విధంగానే వాటర్ మిలన్తో కూడా ఐస్ క్రీమ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా ఇదే ప్రాసెస్. ఈ విధంగానే చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా స్లైసెస్ని అయితే కట్ చేసుకున్నాను. మిగిలిన ఐస్ క్రీమ్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని తినేసేయచ్చు. చూసారు కదా! ఈ విధంగా స్లైసెస్ని కట్ చేసుకున్నాక మళ్ళీ వీటిని సగానికి ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక ఐస్ క్రీమ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే పైన కొంచెం బూస్ట్ చల్లేసి సర్వ్ చేశారంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. బయట ఐస్ క్రీమ్ అడగనే అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.